అమెరికా H1B వీసా హోల్డర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ వీసా ఉండి ఉద్యోగం గనుక కోల్పోతే కొత్త ఉద్యోగం పొందడానికి 60 రోజుల డెడ్ లైన్ పెట్టింది. ఈ గడువు లోపలే కనుక జాబ్ సాధించకపోతే ఇక ఇంటి ముఖం పట్టాల్సిందేనంటూ కొత్త నిబంధన జారీ చేస్తారు. దీంతో ఇప్పటికే భారీగా ఫీజు పెంచిన వైనంతో బిక్కుమోహం వేసిన మన సాఫ్ట్వేర్ ఉద్యోగార్థులు ఈ కొత్త నిబంధనతో మనుగడ కోసం పోరాటంలా బతకాల్సిన పరిస్థితి దాపురించింది. H1B హోల్డర్లకు ట్రంప్ మరో షాక్. ఉద్యోగం వెదుక్కోవడానికి గడువు 2 నెలలే. తేడా వస్తే ఇంటి బాట పట్టాల్సిందే. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజాలు మెటా, అమెజాన్ తాజాగా ప్రకటించిన లే ఆఫ్స్ భారతీయ ఉద్యోగుల్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా H1B వీసా కలిగిన భారతీయ నిపుణులు తాజా లే ఆఫ్స్ తో మరోసారి ఆందోళనలో పడ్డారు. వీరికి మరో ఉద్యోగం వెతుక్కునేందుకు మిగిలి ఉన్న సమయం కేవలం 60 రోజులే. ఇందులో తేడా వస్తే భారత్ కు పెట్టేబేడా సర్దుకోవాల్సిందే. దీంతో భారతీయ లే ఆఫ్ ఉద్యోగుల కష్టాలు పెరుగుతున్నాయి. అమెరికాలోని వేలాది భారతీయ టెక్ ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా పోరాటాలు తప్పడం లేదు. ఒకే ఒక్క లే ఆఫ్ ఇమెయిల్ వారి మొత్తం జీవితాన్ని ఒక్కసారిగా ప్రమాదంలో పడేస్తోంది. ఉద్యోగాలు, ఇళ్లు, పిల్లల చదువులు, చివరికి దేశంలో నివసించే హక్కు కూడా లేకుండా పోతోంది. మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తుండటంతో అమెరికా కొత్త వలస నిబంధనలతో మనోళ్ల అగచాట్లు అన్ని ఇన్ని కావు. 60 రోజుల గడువులోగా H1B వీసాలపై ఉన్న చాలా మంది భారతీయులు ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. H1B వ్యవస్థ కింద ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ కార్మికులకు తమకు స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరో యజమానిని కనుగొనడానికి కేవలం 60 రోజుల సమయం మాత్రమే లభిస్తుంది. వారు విఫలమైతే అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ట్రంప్ 2వ దఫా గద్దెనెక్కినప్పటి నుంచి అమెరికాలో తమ జీవితాలను నిర్మించుకోవడానికి సంవత్సరాలు గడిపిన చాలా మంది భారతీయులకు ఈ ఒత్తిడి భరించలేనంతగా మారుతోంది. మరింత సమయం సంపాదించుకోవడానికి ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది కార్మికులు ఇప్పుడు తాత్కాలికంగా B2 విజిటర్ వీసాలకు మారడానికి ప్రయత్నిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ వీసాలు వారిని 6 నెలల వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తాయి. కానీ అమెరికాలోని ప్రస్తుత వలస వాతావరణంలో ఆ మార్గం కూడా అంతకంతకు కష్టతరం అవుతోందని వలస నిపుణులు అంటున్నారు. ఇలా ఉద్యోగాలు కోల్పోయి B2 స్టేటస్ కు మారడానికి ప్రయత్నిస్తున్న H1B ఉద్యోగుల కోసం అధికారులు ఇప్పుడు అదనపు పత్రాలను కోరుతూ మరిన్ని వీసా తిరస్కరణలను జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ చట్టబద్ధమైనదే అయినప్పటికీ అనుమతులు పొందడం కష్టతరంగా మారుతోంది. ఇది కేవలం ట్రంప్ మార్క్ హింస తప్ప మరోటి కాదని జనం మండిపడుతున్నారు.